ఎమ్మి ఎమ్మి టేస్టీ చికెన్ కర్రీ రెడీ. హాయ్ అండి, సహస్ర కిట్టయ్య ఛానల్కి. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందామండి. దానికి నేను కేజీ చికెన్ తీసుకున్నాను. 3 పెద్ద ఉల్లిపాయలు, అల్లం, కారం, పసుపు, తగినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి, చిన్నులపాయలు, కొత్తిమీర, జీలకర్ర, లవంగాయి, దాల్చిన చెక్క, యాలక్కాయ. ఇవి కావాల్సిన పదార్థాలు. టమాటాలు 3, కొబ్బరి ముక్క చిన్నది, ఆయిల్. ఇవి కావాల్సిన పదార్థాలండి. తయారీ విధానం చూద్దాం రండి. ఇప్పుడు మిక్సీ జార్లో జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాయి, పెద్దుల్లిపాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, అల్లం, చిన్నులపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ చేసుకుందామండి మెత్తగా పేస్టు. ఇదిగోండి, ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే పోస్తున్నాను. ఇది నీసు కూర కదండి, నూనె ఎక్కువే పట్టిద్ది. నీసు కూరకి ఇదిగోండి మనం నూరుకున్న మసాలా అంతా కూడా వేసేసి ఎర్రగా అయ్యేంత వరకు వేపుతానే ఉండాలండి హై ఫ్లేమ్ మీద. ఎందుకంటే అలా కలపకపోతే మసాలా మాడిపోతూ ఉంటుంది. ఎర్రగా అయ్యేంత వరకు కూడా వేపుకుంటానే ఉండాలండి మసాలాని. ఇంకోండి చూడండి, రెడ్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం, ఉప్పు, ఇవి రెండింటిని కూడా కలిపి శుభ్రం చేసుకొని ఉంచుకున్న చికెన్ వేసుకుందామండి. చికెన్ అంతా శుభ్రంగా వేసేసుకొని చక్కగా కలుపుకుందాం. కలుపుకున్న చికెన్ని నీరంతా మగ్గేదాకా మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దామండి. ఇదిగోండి, నీరు బయటకు వస్తుంది. మంటని హైలో కాదు, ఇటు లోలో కాదు, మధ్యలో పెట్టుకొని నీరు మగ్గి పెట్టుకోవాలండి. అప్పుడు నీసు వాసన అనిపించదు చికెను. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇదిగోండి, చికెన్ అంతా కూడా నీరు ఇనికిపోయి ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా మగ్గి ఉడుకుతుంది. ఇప్పుడు కారం వేసుకుందాం. ఎవరి రుచికి తగినంత కారం వాడండి. కారం వేసి కలుపుకున్నాక టమాటా ముక్కలు అయితే వేసుకుందాం. టమాటా కూడా వేసి బాగా ముక్కలన్నీ కూడా కలిసేటట్టుగా చికెన్లో కలుపుకోవాలండి. ఇంకోసారి మూత తీసి చూసుకుంటే ఇదిగోండి, టమాటా అంతా కూడా మొత్తం చికెన్లో కలిసిపోయింది, మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో ధనియాల పౌడరు, గరం మసాలా వేసుకొని చక్కగా కలుపుకుందాం. కలుపుకొని ఇంకొంచేపు మసాలాలన్నీ కూడా పట్టేటట్టుగా మూత పెట్టి అయితే మగ్గించుకుందామండి. గరం మసాలాని ధనియా పొడి వేసాం కదా, ఇంకొంచేపు మూత పెట్టి మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి, మొత్తం కూడాను చక్కగా మగ్గిపోయి ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కదా. చుక్క నీళ్లు కూడా పోయికోకుండా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర అయితే వేసేసాను. వేసేసి ఒక్కసారి తిప్పి స్టవ్ అయితే ఆపేసానండి. తయారైపోయిందండి ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం రండి. ఇదిగోండి, ఇలా అయితే గిన్నెలోకి తీసేసాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోకి సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోకి సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.